పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభాలు, వందనాలు, ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నాను. మరి ప్రభు దయ వల్ల మనం నూతన మందిరం నిర్మాణ పనిలో ఉన్నాము. దేవుని దయ వల్ల చర్చి పని బేస్ మట్టం వరకు కంప్లీట్ కావడానికి ప్రభు చూపించారు. పునాదులు కంప్లీట్ అవడానికి, పుట్టింగులు వేయడానికి, అలాగే బేస్మెంట్ వరకు పని కంప్లీట్ అవ్వడానికి ప్రభు చూపించారు. మరి పైకాంట స్లాబ్ వరకు పోస్టులు పైకి లేపడానికి కూడా పైకి పోయడానికి ప్రభు చూపించారు. స్లాబ్ వరకు పోస్టులు పైకి లేచి దేవుని దయ వల్ల ఇప్పుడు మన ఎదుట ఉన్న గొప్ప పని, మరి స్లాబ్ పని మన ఎదుట ఉంది. ఈ స్లాబ్కి అవసరమైనటువంటి మెటీరియల్ 4 టన్నుల ఇనుము కావాలి, 2 లారీలు కంకర కావాలి, 2 లారీలు ఇసుక కావాలి, మరి సుమారుగా 300 సిమెంట్ బ్యాగులు అవసరమై ఉన్నవి, సెంట్రింగ్ కూలీ అవసరమై ఉన్నది, కరెంటు పైపులు కావాలి, అలాగే పోతపోసిన ముఠా కూలీ అవసరం కావాలి, వేలుదారు మేస్త్రి కూలీ అవసరం, ఆ రోజు యొక్క ఖర్చులు ఇవన్నీ మనకు అవసరమై ఉన్నవి. ఇవన్నీ కలిపి సుమారుగా 8 లక్షలు అయ్యే అవకాశం ఉంది. కొంచెం అటు ఇటుగా 8 కంటే 1 లక్ష అదనంగా అవ్వచ్చు, 50,000 తక్కువగానైనా అవ్వచ్చు. సుమారుగా 8 లక్షలు అవసరమయ్యే అవకాశం ఉంది. ఈ అవసరాల నిమిత్తమై, ఈ స్లాబ్ నిమిత్తమై, దేవుని మందిరం యొక్క స్లాబ్ నిమిత్తమై మనము ప్రార్థన చేయడానికి కూడుకుంటూ ఉన్నాం. ఇప్పటికే ఈ పని కొరకు ప్రార్థన చేసే నిమిత్తమై మరి 21 రోజుల ఉపవాస ప్రార్థనలు జరిగించబడుతూ ఉన్నాయి. 6వ తేదీ నుండి, ఈ జూలై నెల 6వ తేదీ నుండి 26వ తేదీ వరకు 21 రోజుల ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. దేవుని మందిరం కొరకు, మందిరం పని నిమిత్తమై పూనుకుంటానికి, ధైర్యంగా పని ప్రారంభించడానికి దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏమిటంటే, ఆదికాండము 28వ అధ్యాయము 16వ వాక్యమును చదువుతూ ఉన్నాను. 16, 17 వాక్యాలు. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. దేవుని మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక ఉదయకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో దేవుడు ఈ వాగ్దానము ద్వారా, ఈ వచనము ద్వారా నాతో మాట్లాడి ఉన్నారు. యాకోబు మాట్లాడినటువంటి మాట చెప్తూ ఉన్నాడు ఇక్కడ, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. ఈ వాగ్దానమును, ఈ వచనమును ఆధారం చేసుకొని మరి మందిరం పని కొరకు పూనుకోవటం జరిగింది. ప్రభు దయ వలన, ప్రభు ఇచ్చిన వాగ్దానమును బట్టి మరి బేస్ మట్టం వరకు కంప్లీట్ కావడానికి చాలా స్టాండర్డ్గా మంచి పునాదులు వేసి, శక్తివంతమైన పునాదులు వేసి మరి పని ఇప్పటి వరకు చేయడానికి ప్రభు చూపించారు. మీరందరూ చూస్తూ ఉన్నారు ఆ పనిని. మరి ఇప్పుడు మన ఎదుట పెద్ద పని స్లాబ్ ఉంది. స్లాబ్ కొరకు మనం సిద్ధపడాలి. స్లాబ్ నిమిత్తమై ఇప్పుడు మరియు ప్రతిరోజు మరి మీరు ఇంటి దగ్గర కూడా ప్రార్థన చేయవలసిన వారై ఉన్నారు. దేవుని చిత్తమైతే అత్యంత తొందరలో స్లాబ్ యొక్క డేట్ను కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. కనుక ఈ పని కొరకు మనం పూనుకొని ఈ స్లాబ్ నిమిత్తమై, మందిరం యొక్క స్లాబ్ నిమిత్తమై భారభరితమైన హృదయాలతో మనం ప్రార్థన చేద్దాం. మనవంతుగా సహకారాన్ని దేవుని మందిరం కొరకు అందించుదాం. ఆ విధమైన కృప ప్రార్థించినట్లుగా, మనవంతు సహకారం అందించినట్లుగా ఆ విధమైన కృప ప్రభు మన అందరికీ అనుగ్రహించును గాక.
వచ్చినందుకు నీకు ఎంతో స్తోత్రం ప్రభా. ఏ మంచి లేని వాళ్ళని, అర్హత లేని వాళ్ళని, ధన్యత లేని వాళ్ళని ప్రభాసయ్య ఇంతవరకు మమ్మల్ని కాచినందుకు నీకు ఎంతో స్తోత్రం ప్రభాసయ్య. మందిర విషయంలో మేలు చేయండి ప్రభాసయ్య. నీకు శాత నింపండి ప్రభాసయ్య. అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా ప్రభాసయ్య మందిరంగా మీకు చూపించండి ప్రభాసయ్య. ఇంతవరకు ప్రభా ఎవరైతే ప్రార్థన చేశారో ప్రభా ఆలకించిన ప్రభాసయ్య, తోడుగా ఉండండి ప్రభాసయ్య. యేసయ్య ప్రతి ఒక్క విషయంలో మాకు తోడుగా ఉండండి ప్రభాసయ్య. యేసయ్య ఇనుము ప్రభా, యేసయ్య యేసయ్య ఇసుక ప్రభాసయ్య మీ ప్రతి ఒక్క విషయాన్ని ప్రభాసయ్య మేలు చేయడం ప్రభాసయ్య. ప్రతి ఒక్కరిని పురుగలు పండ ప్రభాసయ్య. ఇవాళ మనసు దయచేయండి ప్రభా, ఆలోచన దయచేయండి, తలంపు దయచేయండి ప్రభాసయ్య. బుద్ధి పురుషుడు ప్రభాసయ్య. నీకు ఎంతో ఉంది స్తోత్ర ప్రభాసయ్య. నీ పాదాల చెందుకు వచ్చి మొరపెట్టుకుంటున్నాం ప్రభాసయ్య. నీకు ఎంతో ఉన్న స్తోత్ర ప్రభాసయ్య. యేసయ్య మందిరం ప్రభాసయ్య మేమందరం చూడాలి ప్రభాసయ్య. యేసయ్య విశాలకరంగా ప్రభాసయ్య ఎంతో అద్భుతకరంగా ప్రభా కట్టబడటకు నీ కృప చూపించండి ప్రభాసయ్య. నీకు ఎంతో ఉన్న స్తోత్ర స్తోత్ర ప్రతి ఒక్క విషయాన్ని మాకు చూపించండి ప్రభాసయ్య. నీకు ఎంతో ఉన్న ప్రభాసయ్య మంత్ర విషయాలను మేలు చేయండి ప్రభా, మేలు చేయండి ప్రభాసయ్య. డబ్బు విషయంలో సమకూరటానికి నీ కృప చూపించండి ప్రభాసయ్య, కృప చూపించండి ప్రభాసయ్య. ప్రతి ఒక్కరు ఇవ్వాలని మనసు దయచేయండి ప్రభా, దయచేయండి ప్రభాసయ్య. నీకు ఎంతో ఉన్న స్తోత్ర ప్రభాసయ్య. మా ప్రార్థన ఆలకించమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం.